ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలంటూ ఏలూరులో విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన బాటపట్టారు. బుక్స్, యూనిఫామ్, ఇతర ఫీజుల పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నారని విద్యార్థి నాయకులు మండిపడుతున్నారు. కార్పొరేట్ కళాశాలలు, పాఠశాలలు ఫీజుల పేరుతో సామాన్యుల రక్తం పీల్చేస్తుంటే కూటమి ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన వేళ విద్యా సంస్థలు కూడా ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యార్థుల తల్లిదండ్రుల పుట్టి కూడా రక్తాన్ని కూడా పీలుస్తూ కూడా ఫీజుల పేరుతో దోపిడీ చేయడంతో పాటు ఏదైతే బుక్స్ కానీ ఉన్నటువంటి యూనిఫామ్ పేరుతో కూడా దోచుకుంటున్నారంటూ కూడా ఏలూరులో కూడా విద్యార్థి సంఘాల ఆందోళన బాటలు పెట్టారు. వీరితో మాట్లాడించే ప్రయత్నిద్దాం. యూనిఫామ్ పేరుతో, పుస్తకాలనే పేరుతో విద్యార్థుల దగ్గర దాదాపు వేల కొద్దిగా వసూలు చేస్తూ ఉన్నారు. మరి ఇలాగా కార్పొరేట్ విద్యా సంస్థలో చదవాలంటే తల్లిదండ్రుల దగ్గర లక్షల రూపాయలు ఉంటేనే మాత్రం విద్య అందే అవకాశాలు ఉన్నాయి. మరి విద్యార్థులను కూడా ఆందోళనకు గురవుతూ ఉన్నారు. ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా ఇటు వచ్చి చూడలేకపోవడం చాలా సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం. శ్రీచైతన్య విద్యా సంస్థలపై అక్రమంగా లక్షల రూపాయలు వసూలు చేస్తున్న క్యాంపస్లను వదిలేసి పోరాడే నాయకులపై రౌడీల్లాగా మరి కొట్టడం అనేది మరి చాలా దౌర్జన్యం. మరి శ్రీచైతన్య విద్యా సంస్థలో ఈ యూనిఫామ్ వచ్చేసి 3000. ఈ యూనిఫామ్ ఏలూరులో ఎక్కడైనా చూడండి, ఎక్కడా లేదు. ఏ షాపుల్లో కూడా బట్టల షాపులు ఎక్కడా లేవు. మరి ఇక్కడ వచ్చి అడుగుతుంటే మాత్రం మా విద్యా సంస్థలను కొనాలి, మేమేం చెప్తేనే అదే వినాలి, లేదంటే టీసీలు తీసుకుని వెళ్ళిపోండి అని. బుక్స్ దాదాపు 10,000 రూపాయలు. మరి డబ్బున్న వాళ్ళు మాత్రం కొనుక్కుంటారు. మరి పేద విద్యార్థి ఎలా కొంటారు? మరి ఇక్కడ ఖచ్చితంగా మా విద్యా సంస్థలను కొనాలంటే వాళ్ళందరూ కూడా ఆందోళన గురవుతూ ఉన్నారు. ఎవరో కూడా పట్టించుకోవట్లా. అందుకని మా పోరాటం సాగిస్తూ ఉన్నాం. ఈ పోరాటం అనేది ఎక్కడితో ముగించదో. ఈరోజు చైతన్య, నారాయణ, ఇతర ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఈ విధంగా ఫీజులు దోపిడీ, బుక్స్, యూనిఫామ్ పెంచుకుంటా పోతున్నారు అంటే దానికి ఎనమాడు నడిపించేది కాస్త నారా లోకేష్ గారి. ఎందుకయ్యా అంటే పూర్తిగా చెప్తా ఉన్నాం. మేము విద్యా సంస్థ స్టార్ట్ అవ్వ మునిపే మేము అడిగాం, చెప్తా ఉన్నాం. ఫీజులకు సంబంధించి ఎటువంటివి కూడా ముందుగానే పెంచుతూ ఉన్నారు, అధిక రేట్లు పెంచుతూ ఉన్నారు, తల్లిదండ్రులు రక్తాన్ని తాగుతున్నారు, మార్చండి ఈ పద్ధతి అని చెప్పి అడుగుతూ ఉన్నాం. మేము చేస్తామని చెప్పారు తప్ప ఇంతవరకు ఈ వైపు కన్నెత్తి చూడలేదు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15 రోజులు, 4 రోజుల నుంచి కూడా చైతన్య, నారాయణ, ఇతర ప్రైవేట్ విద్యా సంస్థల పైన ఎస్ఎఫ్ఐ కానీ ఇతర విద్యా సంస్థలు కానీ అన్నీ కూడా అడుగుతూ ఉంది. బుక్స్ మొత్తం బయట పెట్టింది. ఆ జిల్లాలో బుక్స్ బయట పెట్టి అన్నీ చేస్తున్నా సరే కనీసం ఇదేం పద్ధతి అని చెప్పి ఒక సమావేశం వేసి చైతన్య, నారాయణ విద్యా సంస్థల పైన కఠిన చర్యలు తీసుకోండి అని చెప్పి అడిగింది లేదు. ఎంతవరకు ఆ కేబినెట్ సమావేశాల్లో మేము చేసాం తప్ప గొప్పలు పోవడం తప్ప చేసిన కూడా ఏమీ లేదు. విద్యాశాఖ అధికారులు కానీ లేకపోతే విద్యాశాఖ మంత్రి కానీ వాళ్ళు చెప్పేది ఒకటే. విద్యాశాఖ అధికారులు ఏమో వాళ్ళ దగ్గర వసూలు తీసుకొని, పన్నులు తీసుకొని ఇటువైపు ఇలా అక్రమంగా పుస్తకాలు, యూనిఫామ్ విధానం చర్యలు తీసుకోవట్లా. అదే నిన్న విజయవాడలో ఏఎస్ఎఫ్ విద్యాసంఘాలు స్టేట్ నాయకులందరూ కూడా శ్రీచైతన్య విద్యా సంస్థలో అక్రమంగా పుస్తకాలు అమ్ముతాయని చెప్పేసి అడ్డుకుంటే వాళ్ళ మీదకి శ్రీచైతన్య విద్యా సంస్థలు పోలీసులు పంపించి అది దారుణంగా దాడి చేసి రక్తాలు వచ్చేలాగా కొట్టారు. ఎందుకు అంత చేస్తున్నారు? మరి అక్రమంగా పుస్తకాలు అమ్ముతున్న మీద అదే శ్రీచైతన్య విద్యా సంస్థ ఎందుకు మీరు చర్యలు తీసుకోవట్లేదు? మేము స్పందిస్తున్నాము అని విద్యాశాఖ అధికారులు ఏమో చెప్పేస్తారు. ముఖ్యంగా మేము ఫండ్ ఇస్తాము, తీసుకుని వెళ్ళండి, లేదా మేము శ్రీచైతన్య విద్యా సంస్థ ఫండ్ ఇస్తున్నాము, అందుకే వాళ్ళు మమ్మల్ని ఏం చేయరు, మీరు కూడా ఏం చేస్తారు చేసుకోండి అని బహిరంగ చెప్తున్నారు. ఇలాంటి చట్టాలను కూడా పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి పూర్తిస్థాయిలో నిద్రపోతున్నటువంటి విద్యాశాఖ అధికారులు కూడా మేలుకోవాలని చెప్పి విద్యాసంఘాల నాయకులు కూడా డిమాండ్ చేస్తున్న బస్ కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి టీవీ, ఏలూరు జిల్లా నుంచి.